మొట్టమొదట హైటెక్ సిటీకి పునాది రాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మొట్టమొదట శిలాఫలకం వేయడం జరిగింది. వివిధ కారణాల చేత హైటెక్ సిటీ నిర్మాణం జరగక తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అనంటే మన రాష్ట్ర విద్యార్థులు కర్ణాటకను మహారాష్ట్రకు పోయి ఇంజనీరింగ్ చదువుకోవడం కాదు, మన ప్రాంత విద్యార్థులు ఇక్కడనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా చదువుకొని కంప్యూటర్ సైన్స్ని అవసోపాన బట్టి కంప్యూటర్ నిపుణులుగా రాణించాలి అని వారు తీసుకొచ్చిన మార్పులు, వారు నిర్మించిన హైటెక్ సిటీ ఈరోజు మనకు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టడమే కాదు, ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియంస్ కావచ్చు, ఈ పక్కలో ఉన్న ఎంఆర్ సంస్థ నిర్మించిన బోల్డర్ హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ఐటీ కంపెనీలు కావచ్చు, ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, అప్పుడే వ్యవసాయం ఒక్కటే మనకు జీవన ఆధారం కాదు. కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు వ్యవసాయం చేయాలి, ఇంకొకరు వ్యాపారం చేయాలి, ఇంకొకరు ఐటీ రంగంలో రాణించాలి అని ఆనాడు ఆ ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంతో ఈరోజు మనలో లక్షలాది మంది ఐటీ నిపుణులుగా కాదు, అమెరికాలో సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. ఈరోజు అమెరికాలో సంస్థలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మన ఐటీ నిపుణులు ఒకవేళ వాళ్ళు పనిచేయడం ఆపేస్తే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థనే దెబ్బతినే స్థాయికి ఈరోజు మనం ఎదిగినాం. సత్య నాదెండ్ల లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా మారినరు మన యువకులు అని అంటే ఇది మనందరికీ గర్వకారణము. ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాదు నగరాన్ని అట్లే వదిలేద్దామా? ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాదు నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు మూసీ ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు, కార్లు ఉన్న వాళ్ళ కోసమేనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కుండల ప్రదర్శన చేసేటోడు ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా పి జనార్దన్ రెడ్డి గారు ప్రదర్శించే కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే. అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు, మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాదు నగరానికి కృష్ణా జలాలను తరలించారు. ఆనాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి నది నుంచి హైదరాబాదు నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాదు నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు
ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో చెన్నైతోనో ఢిల్లీతోనో కలకత్తానో ముంబైతోనో పోటీ కాదు.